వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 42 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా గుర్తించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. 42 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 1,23,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, అశోక్ కుమార్కు 29,915 ఓట్లు వచ్చాయి. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజుకు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ప్రత్యూష మూడవ రోజు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం తర్వాత అయితే మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యము కోటా ఓట్లు అంటే అయితే పోలైన ఓట్లలో సగం కంటే అంటే 50% మించి ఒక ఓటు రావాల్సి ఉంటుంది. ఆ ఓటు పోటీ చేసినటువంటి ఏ అభ్యర్థులు కూడా పొందని నేపథ్యంలో రెండవ ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిన నేపథ్యాన్ని మనం చూసాము. ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ అంటే మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా 52వ నెంబర్గా ఉన్నటువంటి అంటే చివరి నుంచి దానికి ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూసాము. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రాసెస్ ముగిసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రెండవ ప్రాధాన్యతలో భాగంగా ఇప్పటి వరకు చూసినట్టయితే ముఖ్యంగా గెలుపు కోటా చూడాల్సి ఉంటుంది. గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తీర్మానం కాస్త లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా 4వ నెంబర్లో ఉన్నటువంటి అశోక్, అదేవిధంగా 3వ నెంబర్లో ఉన్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లు ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యం అంతా ఉత్కంఠభరితమైన వాతావరణంలో అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మానం మల్లన్నకు 1,23,709 ఓట్లు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు వచ్చిన నేపథ్యము, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ పాలకూరికి 29,915 ఓట్లు వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అంటే 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రాసెస్ వరకు మనం చూసినట్టయితే రాకేష్ రెడ్డికి మరో 50,000 లీడ్ రావాల్సి ఉన్న నేపథ్యము, తీర్మానం మల్లన్నకు మరో 31,000 లీడ్ రావాల్సిన ఉన్న నేపథ్యంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లు చాలా కీలకంగా మారాయి. 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. లోపల నుంచి అంటే ఏదైతే కౌంటింగ్ హాల్ నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు పూర్తి స్థాయిలో అశోక్ పాలకూరికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే అశోక్ మొదటి ప్రాధాన్యతలో భాగంగా 29,915 ఓట్లు వచ్చిన నేపథ్యం మనం చూసాము. అయితే ఇందులో రెండవ ప్రాధాన్యతకు సంబంధించి దాదాపు 18 నుంచి 20,000 ఓట్లు వచ్చినట్టు మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇందులో అయితే రాకేష్ రెడ్డికి 1,000 లీడు కొనసాగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం. బీజేపీకి సంబంధించినటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లు ఇప్పుడు లెక్కకు వస్తున్న నేపథ్యం. ఎలిమినేషన్లో భాగంగా ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఇటు రాకేష్ రెడ్డికి ఎక్కువగా వచ్చాయా, ఏదైతే తీర్మానం మల్లన్నకి ఎక్కువగా వచ్చాయో దీన్ని బట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఉత్కంఠభరితమైన వాతావరణం మధ్య అయితే ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాము. దాదాపు గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సెకండ్ ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా రాకేష్ రెడ్డికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉన్న నేపథ్యం. అంటే మొన్నటి నుంచి కూడా కౌంటింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రేమేందర్ రెడ్డికి
తొలి ప్రాధాన్యత చేసిన ఓటర్లందరూ కూడా రాకేష్ రెడ్డిని తమ రెండవ ప్రాధాన్యత కింద ఓటు వేసినట్టుగా సమాచారం అందిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 60 నుంచి 70% ఓట్లు ఇటు రాకేష్ రెడ్డికి పడితే ఆయన గెలుపు నల్లేరిపోయి నరికే అనే విధమైన అటువంటి సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. పూర్తి స్థాయిలో మరొక 3-4 గంటల్లోనైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. 80 పైగా టేబుల్ ఏర్పాటు చేసి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న మొన్న చూస్తే చాలా మందకోడిగా సాగినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ అంటే నిన్న సాయంత్రం తర్వాత రెండవ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైతే ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఏదైతే 10 ఓట్లు 11 ఓట్లు 15 ఓట్లు 100 150 ఓట్లు లెక్క పెట్టడానికే నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ మధ్యాహ్నం 12-1 గంటల వరకు వచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియను ఎలాగైనా ఇవాళ రాత్రి లోపు పూర్తి చేయాలని ఆర్ఓ అదేవిధంగా ఎన్నికల అధికారులందరూ కూడా కృతనిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా వేగవంతంగా పనిచేసే విధంగా అయితే ముందుకెళ్తున్న నేపథ్యం అయితే మనం చూస్తాము. అంటే దాదాపు 37వ ఎలిమినేషన్ వరకు చాలా స్లోగా జరిగిన ప్రక్రియ 37 నుంచి చాలా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 45-46 ఎలిమినేషన్ వరకు అయితే కూడా చాలా తక్కువగా ఓట్లున్న నేపథ్యము. ముఖ్యంగా 47వ సంఖ్యలో ఉన్నటువంటి ఓట్ల నుంచి మొదలుకుంటే 52 వరకు అంటే మొదటి ఇద్దరు అభ్యర్థులు గెలుపు ఓటములకు సంబంధించి ఉంటారు కాబట్టి మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చూసినట్టయితే 37 నుంచి 45-46 వరకు చాలా స్లోగా జరిగిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో చాలా వేగవంతంగా అంటే 37కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత అయితే వేగవంతంగా ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతున్న నేపథ్యము. ప్యారలల్గా అందరికి సంబంధించి కూడా ప్యారలల్గా టేబుల్ని ఏర్పాటు చేసి కూడా ఎలిమినేషన్ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సాయంత్రం తర్వాత అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టత విజయానికి సంబంధించి తుది ఫలితం వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యూష. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.